వేస్తే 67 ఇంటూ 2 ఓట్లు మనకు వస్తాయి అనుకున్నాడు, కానీ దెబ్బతిన్నాడు అతను. వీళ్ళు అట్ట అనుకోవట్లే, వీళ్ళకి రాజకీయ అనుభవం బాగా ఎక్కువ ఉంది కదా, కాబట్టి మన వాళ్ళకే ఇచ్చుకోవాలి, ఎదురు వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలా, వాళ్ళకి ఇచ్చినా మనకేం ఓటేయరు కదా అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారనుకోండి, మొదట బాగానే ఉంటుంది, తర్వాత రోజుల్లో చర్చ పెరుగుతుంది, రచ్చ నడుస్తుంది. కానీ ఒకటి సార్, ఈ సర్వే పేరుతో ఒక అంశం అయితే జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు ఆధార్ కార్డు అడగడంతో పాటు పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోమని చెప్తున్నారంట సచివాలయంలో. ఇప్పుడు చాలా మందికి, అంటే అది లింక్ చేయడం తప్పని కాదు నా ఉద్దేశం, ఈ పింఛన్లు తీసుకునే వృద్ధులకు కానీ కొంతమంది చాలా మందికి పాన్ కార్డు అనేది ఎంతవరకు లేదు, దాని అవసరం కూడా రాలేదు. ఇప్పుడు దానికోసం మళ్ళీ పాన్ కార్డు అప్లై చేసుకుంటున్నారు. అంటే ఆ నిబంధనలు ఏమన్నా ఉందా, లేదంటే పాన్ కార్డు దీనికి లింక్ పెట్టుకుని అని చెప్పడం ఈ సర్వేలో, అది ఏమన్నా రేపు పొద్దున్న వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి ఏమన్నా పనికి వస్తుందా? ఎందుకు అవసరం? అది పెడితే పచ్చి మోసమే. ఎందుకంటే అయితే వీళ్ళు పాన్ కార్డు ఉద్దేశం ఒకటై ఉంటుంది. పాన్ కార్డు ఎప్పుడైతే చేతిలో ఉంటుందో మీకున్న స్థిర చరాస్తులు నిరంతర ఆదాయం కూడా అందులో కౌంట్ అవుతుంది. అంటే పాన్ కార్డు అంటే బ్యాంకుతో లింకప్ ఆటోమేటిక్, బ్యాంకింగ్ యాక్టివిటీ అంతా అందులో ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం మేబీ నేను అనుకోవడం ఏంటంటే, రాష్ట్రంలో కనీసం ఇప్పుడు 67 లక్షల్లో కనీసం 20 లక్షల మందికి ఆస్తులు ఉంటాయి. ఇల్లు, ఫ్లాటు,